Hello aspirants, welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో మరి ఈరోజు మనము ఈ టీఎస్పీఎస్సీది ఇప్పుడు మనం ఇంపార్టెంట్ థీమ్స్ అయితే చూస్తున్నాం కదా. సో మరి ఇంపార్టెంట్ థీమ్స్ మనం పీవైక్యూ నుంచి చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఎలిమినేషన్ కూడా ఎలా చేయాలో చూద్దామండి. నేను మరి ఓవర్ ఎలిమినేషన్ టెక్నిక్స్ అని ఇలా ఏం పెట్టట్లేదు. సింపుల్గా మనం పాసిబిలిటీస్ ఏమున్నాయో అవి మాత్రమే చెప్తాను, ఓకేనా. సో ఆల్రెడీ 3 పార్ట్స్ ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. యాజ్ మచ్ యాజ్ నేను త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మరి క్వశ్చన్ నెంబర్ 53 తీసుకుంటే ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వర్ ద మెంబర్ ఆఫ్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. సో ఇది మనకి వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ అనేది రీసెంట్ గా జరిగింది కదా. సో ఎప్పుడు మన తెలంగాణ ఆంధ్ర రీఆర్గనైజేషన్ జరిగింది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది చదువుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనేది ఏ విధంగా ఉంది, దానిలో సభ్యులు ఎవరు ఉన్నారు అనేది మనము ఇక్కడ క్లియర్ గా చదువుకోవాలి. టాపిక్ ఏం చదువుకోవాలి? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ గురించి చదువుకోవాలి. మరి ఇక్కడ టాపిక్ లో మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నారు? పర్సన్స్ ఎవరు ఉన్నారని అడుగుతున్నారు. సో ఈసారి కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతారని కాదు, ఈ టాపిక్ ని మనం చూసుకోవాలి, ఓకేనా. ఫజల్ అలీ కమిషన్, తర్వాత కుంజు కమిషన్, తర్వాత ఫనిక్కర్ కమిషన్. ఇది మనకి యాక్చువల్ గా ఇది నాట్ ఫర్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ ద సెంట్రల్ సిలబస్, మనందరికీ తెలుసు పాలిటీ సిలబస్. సో చదువుకోవాలండి, ఓకేనా. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు చూస్తే మీరు క్వశ్చన్స్ అన్ని కూడా వెరీ బేసిక్ గా నార్మల్ క్వశ్చన్సే ఉన్నాయి. బట్ ఏంటంటే గ్రూప్ 1 లెవెల్ అనేది కొంచెం డిఫికల్ట్ కాబట్టి ఈ ఇయర్ మనం కొంచెం డిఫికల్టీ అనేది చూడొచ్చు. ఎందుకు అని అంటే ఇంతకుముందు తీసుకున్నప్పుడు మనకి ఇలా 2, 3, 4 ఆప్షన్స్ అయితే లేదు, కానీ ఇప్పుడు మనకి 2, 3 ఆప్షన్స్ ఇస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అని అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఎవరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా మెంబర్స్ అని అంటున్నారు. సో మరి ఎవరంటే మనకి ఇక్కడ చూడండి, మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని బెసెంట్ ఉన్నారా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్ గా? ఓకే. తర్వాత మరి దాక్షాయణి ఉన్నారా? తర్వాత అమ్మో స్వామినాథన్ ఉన్నారా? తర్వాత సుచరిత పండిత్ ఉన్నారా? సో ఈ నలుగురిలో మనకి ఒక్కరిని ఎలిమినేట్ చేయగలిగినా కూడా మనం రైట్ ఆన్సర్ చెప్పొచ్చు. సో చూడండి ఇక్కడ, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా, మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అని అన్నారు. సో ఈ క్వశ్చన్ మనకి కొంచెము లైక్ అంటే చదివితే ఏం కాదు, ఒకవేళ చదవకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాలో మనకి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మీకు ఒకవేళ ఏం గుర్తులేదు అప్పుడు మీరు చూసుకోవాలి. ఇక్కడ అన్ని మాస్కరేన్ తీసుకున్నప్పుడు మరి తను వచ్చి రాజ్యాంగ సభ్యులుగా ఉన్నారా లేదా, ఈ పేరు మనకు కొంచెము మనం వినే ఉంటాం కదా. అట్లీస్ట్ మీకు గుర్తు రాకపోయినా గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరెవరు ఉన్నారు అనేది. తర్వాత అమ్మో స్వామినాథన్ ఇది ఉన్నది మనకు తెలుసు. తర్వాత ఇక్కడ సుచరిత పండిత్, ఈ పేరు మనం ఎక్కడన్నా విన్నామా? ఒకసారి ట్రై టు రీకాల్. ఇక్కడ స్వామినాథన్ అనే పేరు మనం వినే ఉంటాము, తర్వాత దాక్షాయణి పేరు వినే ఉంటారు కదా. సో అట్లీస్ట్ మీరు విన్న పేర్లు గుర్తు తెచ్చుకున్నా, ఇది కొత్తగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలిమినేట్ చేయగలిగారు అనుకోండి మీరు, ఇక్కడ డి 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 ఎలిమినేట్ అయిపోతుంది. మనం రైట్ ఆన్సర్ ఏగా తీసుకోవచ్చు. ఒకవేళ కొంతమందికి అనిపిస్తుంది, మేడం నాకు ఈ రెండు మాత్రం రైట్ అని తెలుసు, ఈ రెండింటి గురించి తెలియదు, మరి అప్పుడు ఏబి ఆప్షన్ ఏది ఉంది? ఈ రెండిట్లో మాత్రమే ఏబి ఉంది, చూసుకోవాలి, ఓకేనా. ఒకవేళ ఇంకా కొందరికి ఏ ఉన్న సి రైట్ అని తెలుసు అండ్ బి గురించి డి గురించి తెలియదు, దెన్ వాట్? మరి ఏసీ ఎందులో ఉంది? చూడండి ఇక్కడ ఏసీ ఇక్కడ ఉంది అండ్ ఏసీ ఇందులో కూడా ఉంది. సో ఆటోమేటిక్ గా ఈ రెండు ఎలిమినేట్ అయిపోతుంది కదా. మరి ఇప్పుడు ఏసీ ఉంది, ఇప్పుడు ఏసీ ఏబిసినా లేకపోతే ఏబి డీనా అనేదాన్ని ఇక్కడ 50-50% మీరు ఆగిపోతారు. సో ఇక్కడ క్లారిటీ తెచ్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టెప్ వేయాలి. ఎందుకనంటే ఇక్కడ మనం ఒక మిస్టేక్ చేస్తే మన మార్క్ మిస్ అవుతుంది కదా. సో ఇక్కడ కొంచెం ఆలోచించండి. సుచరిత పండిత్ అనేది ఈ పండిత్ అనే పేరు మనము రాజ్యాంగం గురించి చదివినప్పుడు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ గురించి చదివినప్పుడు ఎక్కడైనా విన్నట్టు మనకి లేదు కదా. సో లైక్ అట్లా కొంచెం థింక్ చేసి మనం ఎలిమినేట్ చేసుకోవాలి. అంటే నాట్ ఓన్లీ సేమ్ క్వశ్చన్ కాకుండా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ మరి దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉమెన్ చీఫ్ మినిస్టర్స్. ఇక్కడ ఏమంటున్నారు? ఉమెన్ గురించి ఇది మనకు రెండవ క్వశ్చన్, పాలిటీ వైజ్ గా ఉమెన్ గురించి రెండవ క్వశ్చన్. అంటే మనకి ఈ ఉమెన్ బిల్లు కూడా మనం చూసుకోవాలండి, ఉమెన్ బిల్లు కూడా మనము చూసుకోవాలి. మరి ఇక్కడ చూడండి, ఉమెన్ చీఫ్ మినిస్టర్ అండ్ స్టేట్ అని అన్నారు. ఫస్ట్ చూడండి, మరి ఎవరు ఏ చీఫ్ మినిస్టర్, ఎవరు ఏ స్టేట్ మనకు తెలియదు కదా. మరి ఇప్పుడు ఎలా చేయాలి మరి ఆన్సర్ ని? అట్లీస్ట్ ఒక్కటి కనుక్కోగలిగినా కూడా మనం రిమైనింగ్ ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సుచిత అనే తను, కృపాలాని అనే అతను, సారీ తనే అనే ఆమె ఇక్కడ నాకు ఉత్తరప్రదేశ్ అని తెలుసండి. సో ఇప్పుడు నేనేం చేస్తా,
A3 ఉన్నాయి మాత్రం చూసుకుంటా. A3 రెండిటికి ఉంది. 2 ఎలిమినేట్ చేసేసుకున్నా. క్లియరా? ఒకవేళ మీకు వేరేది తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నందిని సత్పతి ఉంది. సో, నందిని సత్పతి వచ్చేసి ఒడిస్సాకని తెలుసు మీకు. సో, ఇప్పుడు బీ4 ఉన్నా గూడా ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది కదా! మరి నాకు కొంతమందికి సి అని తెలుసు. షయ్యద్ అన్వరా తైమూర్ అని. సో, మరి షయ్యద్ అన్వరా తన్వీర్ తీసుకుంటే అస్సాంకి. సో, మరి ఎవరికన్నా అస్సాం అని తెలుసు. అప్పుడు కూడా ఇక్కడ మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ శశికళ కాకొందకర్ అని తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో, శశికళ కాకొందకర్ తీసుకుంటే గోవా అని తెలుసు. సో, గోవా అని తెలిసినా గూడా మీకు ఈ రెండిట్లలో ఆన్సర్. అంటే మీరు ఏ ఒక్క ఆన్సర్ రైట్ తెలుసుకున్నా గూడా ఈజీగా రెండిటిని ఎలిమినేట్ చేయగలుగుతారు. యూ కెన్ ఎలిమినేట్ 2 వీటిని ఎలిమినేట్ చేయగలుగుతారు. ఇప్పుడు నాకు A3 అని తెలుసు కాబట్టి నేను ఈ 2 ఎలిమినేట్ చేసిన. మీకు D తెలిస్తే మీరు ఈ 2 ఎలిమినేట్ చేస్తారు. సో, అప్పుడు చూసుకోవాలి. సరే ఈ రెండిట్లలో ఆన్సర్ ఉంటది. సో, ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి గదా! సో, అట్లా మనం ఏదన్నా 2 ఎలిమినేట్ చేయగలిగితే ఇంకా రెండిట్లో మనం ఆన్సర్ ఫైండ్ చేయడం కొంచెం మనకు సింపుల్ అయిపోతుంది. ఓకేనా? మరి సుచిత కృపలాని తీసుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్‌కి, తర్వాత నందిని తీసుకున్నప్పుడు తినొచ్చేసి మనకి ఒడిస్సాకి, తర్వాత మన నేమ్స్‌ని బట్టి గూడా కొంచెం ఐడెంటిఫై చేసుకోవచ్చండి. ఇప్పుడు శశికళ, కకుందర్ ఇలా కొన్ని పేర్లుంటాయి గదా! వీటితో గూడా మనము కొంచెం ఐడెంటిఫై చేసుకోవడానికి ఉంటుంది గోవా. ఓకేనా? నెక్స్ట్. తర్వాత అన్వేరా తైమూర్ తీసుకున్నప్పుడు తినొచ్చేసి అస్సాంకి. సో, ఇలా తైమూర్ అనే పేరున్నప్పుడు మనకు కొంచెం డిఫరెంట్‌గా ఉంది గదా! మరి ఇది మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి ఇలా అస్సాం అని. మనకేం తెలవని సందర్భంలో. క్లియర్ గదా! నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ ఎయిమ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద పవర్ అండ్ పీపుల్. ఇక్కడ ఏమంటున్నారు? గుడ్ గవర్నెన్స్ గురించి మనకు క్వెషన్ అడుగుతున్నారు. ఇది ప్రజలకి మరియు ప్రభుత్వానికి మధ్య అంతరాన్ని తగ్గించడమే అంటే సుపరిపాలన, బెస్ట్ పరిపాలన ఇవ్వడం అనేది ఏ విధంగా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు చూడండి. తెలుగులో అధికారం మరియు ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడమే సుపరిపాలన యొక్క లక్షణం. అంటే గుడ్ గవర్నెన్స్ యొక్క లక్ష్యం ఏమంటున్నారు? ఇట్స్ ఏ బ్రిడ్జ్ గ్యాప్ బిట్వీన్ ద ఎవరికెవరికి ప్రజలకి అండ్ ద పవర్ అధికారంకి. an important aspect in the direction is the responsiveness of the government. which of the following strengthen the responsiveness అని అన్నారు. ఓకేనా? సో, మరి క్రింది వాటిలో ఇక్కడ ఏమంటున్నారంటే కొన్ని ప్రతిస్పందనలు బలపరిచేవి ఏవి గుడ్ గవర్నెన్స్ రిలేటెడ్ గా అడుగుతున్నారు. సో, మనందరికీ ఇక్కడ కూడా మళ్ళీ ఎలిమినేషన్ టెక్నిక్ వాడొచ్చు. సో, ఇలా ఓకేనా? సో, మీకు గుడ్ గవర్నెన్స్ చదివినప్పుడు ఫస్ట్ అంటే మీకు ఏం తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్ చార్టర్ అని వినే ఉంటారు కదా! సో, చూడండి ఎవాల్వింగ్ ద అబాండింగ్ బై ఏ సిటిజన్ చార్ట్. అట్లీస్ట్ మీరు సిలబస్‌లో ఉన్న నేమ్స్ చదివినా మీకు ఈ పేరు వస్తది. అంటే ఏ ఆన్సర్ ఉంది. సో, అన్నిట్లలో ఉంది మరి ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ రీడిసెల్ ఆఫ్ ద పబ్లిక్ గ్రీవెన్సెస్. రీడిసెల్ ఆఫ్ ద పబ్లిక్ గ్రీవెన్సెస్. పబ్లిక్ గ్రీవెన్సెస్ అని తెలుసు కదా మీకు రీడిసెల్ మెకానిజం అని. సో, ఇది కూడా ఉంది. సో, బి కూడా ఉండాలి. సో, బి ఇక్కడ ఇక్కడ ఉంది. బి ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. సో, డి ఎలిమినేట్ అయిపోయింది కదా! ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా రెండిటిని మనం ఎలిమినేట్ చేయగలగాలి. మరి ఇలా రివ్యూ ఆఫ్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్ అన్నాడు. అంటే మన లాస్‌ని, రెగ్యులేషన్స్‌ని, ప్రొసీజర్స్‌కి ఇది రివ్యూ ఇస్తుంది అన్నాడు. మనకి ఇది ఒకవేళ నాకు తెలియదు అనుకోండి. చూద్దాం హోల్డ్‌లో పెడదాం. ఇంకేమన్నా తెలుసేమో. నెక్స్ట్ కాంపిటేటివ్‌నెస్ ఇన్ ద పాలిసీస్ అండ్ ఎలక్టోరల్ ప్రాసెస్ అన్నాడు. సో, ఇక్కడ పాయింట్‌లో మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకనంటే రాజకీయాలు చూడండి ఇక్కడ రాజకీయాలు ఎన్నికల ప్రక్రియలో పోటీతత్వం ఉంటుందంటున్నారు. ఇది పాసిబుల్ అవుతుందా? గుడ్ గవర్నెన్స్ అన్నప్పుడు ఇలా ఉండకూడదు గదా! సో, మరిప్పుడు మీరు ఈ డి అనే దాన్ని ఒక్కదాన్ని ఐడెంటిఫై చేసుకొని ఎలిమినేట్ చేశారనుకోండి. ఇక్కడ ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది గదా! సో, 2 ఆటోమేటిక్‌గా మనకి ఎలిమినేషన్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిందేంటి? ఏబీసీ అండ్ ఈ అన్నాం. సో, సి అనేది మనకి ఇంకా హోల్‌లోనే ఉంది. మరి డి చూద్దాం. ట్రాన్స్‌పరెన్సీ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇది మనకు చాలా బాగా తెలుసు. సో, ఈ అనేది ఖచ్చితంగా ఉండాలి మన ఆన్సర్‌లో. సో, ఈ అనేది ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ గదా! కొంచెం మనం ఏం లేదు మీరు స్ట్రెస్ అవ్వకుండా ఆలోచించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వెషను వాట్ ఈస్ ద రీకాన్ఫిగర్డ్ పెడగోగియల్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అడుగుతున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఇక్కడ మనకి 2020 ఇది అప్పుడు కరెంట్ అఫైర్స్‌లో ఉంది కాబట్టి ఇది అప్పుడు ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మనకి సీబీఎస్ఈ, ఎన్‌సీఈఆర్‌టీ వీటిలో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి గదా! సో, ఇలాంటివి కూడా మనం చూసుకోవాలి. అండ్ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు ఎలా ఉంది? ఇది గవర్నమెంట్ పాలసీ గదా! సో, రీసెంట్‌గా ఎడ్యుకేషన్ మీద ఉన్న పాలిసీస్ మీద కూడా మనం చదువుకోవాలి. అర్థమవుతుందా? సో, మరి చూద్దాం. మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చాలా మందికైతే తెలుసు. దీన్ని స్పెసిఫిక్‌గా అయితే నాకు తెలిసి గైడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈవెన్ ఇన్ కేస్ స్టిల్ మీకు ఆన్సర్ తెలవదు. దెన్ ఏం చేయాలి ఇప్పుడు? ఒక్కటి ఎలిమినేట్ చేయగలగాలి. జస్ట్ 1 ఓకే. సో, చూద్దాం. మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎలిమినేట్ చేసి చూడడానికి ట్రై చేద్దాం. రీప్లేస్‌మెంట్ ఆఫ్ ద ఇది మాత్రం చాలా మందికి తెలుసు కదా! 10+2 సిస్టమ్‌ని 5+3+3+4 అని అన్నాం.
సో ఏ అనేది రైట్ ఆన్సర్. అందరికీ నాకు తెలిసి ఇది తెలిసే ఉంటది. ఓకేనా? ఎందుకంటే 7th క్లాస్, తర్వాత 10th క్లాస్, తర్వాత ఆ తర్వాతనే ఫర్దర్ ఎడ్యుకేషన్ అని మీరు వినే ఉంటారు. అట్‌లీస్ట్ మనం చదువుకున్న ప్రొసీజర్ గూడా మీకు 7th క్లాస్, తర్వాత 10th క్లాస్. కానీ ఇక్కడ ఈ సిస్టమే మారింది మనకిక్కడ. 7th ఇక్కడ ఫస్ట్ 5th క్లాసు, 5th + 3 8th, 8th + 3 11th, 11th + 4 ఈ విధంగా మనకి సిస్టమ్ అనేది మారుతుంది. ఈ సిస్టమ్ మారుతుందని మనం ప్రతి ఒక్కరు వినే ఉంటారు గదా! సో, మేబీ ఒకవేళ మీకు ఏ రైట్ అని తెలుసు అనుకుందాం కొంతమందికి. సో, ఆన్సర్ ఈ రెండిట్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ రీప్లేస్‌మెంట్ ఆఫ్ ద ప్రెజెంట్ 10+2 సిస్టమ్‌ని 4+4 8, 8+3 అండ్ 5 అన్నారు. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది గదా! కదా! సో, నాకు ఈ రెండిట్లలో కన్‌ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇక్కడ టై అప్ అవుతారు. ఓకే. సో, మీకు బి రాంగ్ అని ఒకవేళ మీకు ఈవెన్ ఇన్ కేస్ మీకు బి రాంగ్ అని తెలిసిందనుకోండి, ఈ రెండిటిని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే. ఏ రైట్ అని తెలిసినప్పుడు బి ఆటోమేటిక్‌గా రాంగ్ అయితది కాబట్టి ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి. మరి మన ఆన్సర్ ఎన్ని ఉంటుంది? ఈ ఏసీడీ కానీ, ఏసీడీలో కానీ ఉంటుంది. మరి సి ఆన్సర్ ఏందో చూద్దాం. ద సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఫౌండేషనల్, ప్రిపరేటరీ అండ్ మిడిల్ అండ్ హై స్కూల్ స్టేజెస్ అన్నారు. ప్లీజ్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా కిందనే ఉంటుంది. మళ్ళీ సెపరేట్ గాని టెన్షన్ పడకండి. జస్ట్ చూసుకోండి అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్స్‌ప్లనేషన్ తెలుగులోనే ఇస్తున్నాను కాబట్టి. సో, ఇక్కడ సి ఏమంటున్నాడంటే ఈ వ్యవస్థ పునాది అండ్ సన్నాహక మధ్యమ అండ్ ఉన్నత పాఠశాలల దశలు కలిగి ఉంటుంది అని అన్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే మనకి ఇక్కడ ఈ సిస్టంలో ఏవేవి ఉంటుంది ఫండమెంటల్స్. ఫస్ట్ ఫండమెంటల్స్ చదువుకుంటాం కదా మనం 5th క్లాస్ వరకు, అవునా కాదా? తర్వాత ఇంకేమంటున్నారు ప్రిపరేటరీ అంటే సన్నాహిక అండ్ మాధ్యమిక. మాధ్యమిక అంటే ఏంది మనకి 10th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఇంపార్టెంట్ కదా. సో మరి అవి ఆ తర్వాత ఉన్నత పాఠశాలల దశలు అని చెప్తున్నారు. అంటే స్టేజ్ బై స్టేజ్ అనేది ఉంటుందా ఉండదా? సో ఉంటుంది. సో ఉంటుంది కాబట్టి మరి సి అనేది రైట్ ఆన్సర్ అవుతుందా కదా? సో సి రైట్ ఆన్సర్. ఓకేనా? మరి సి రైట్ అన్నా కూడా మనకి రెండిట్లో మళ్ళీ క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ మనం తీసుకుంటున్నాం. చూడండి, ద హై స్కూల్ స్టేజ్ ఈజ్ సబ్ డివైడెడ్ ఇంటూ 2. ఏమంటున్నారు? హై స్కూల్ స్టేజ్ ని 2 పార్ట్స్ కి డివైడ్ చేస్తున్నారు. 9 and 10 ఇస్ ద ఫస్ట్ అండ్ 11 and 12 ఇస్ ద సెకండ్ అన్నారు. సో ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఇక్కడ 9th 10th అనేది మనం ఒక డివిజన్ లో వస్తుంది. ఇక్కడ 10th 11th అనేది డివిజన్ లో వస్తుందా? సో ఇలా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? సో డి అనేది రైట్. స్టిల్ మనం ఇక్కడే ఆగిపోతున్నాం. మరి లాస్ట్ ఇది దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఎట్ ఏ క్లాస్ 10 అండ్ రీఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ పేజ్. ఇది 100% రాంగ్. ఇది అందరికీ తెలుసు. 10th క్లాస్ చదవకుండా హైయర్ ఎడ్యుకేషన్కి పోతామండి ఎవరన్నా? 10వ తరగతిని నిష్మించి అని అన్నారు. నిష్మించి అంటే 10వ తరగతిని వదిలేసి 10వ తరగతి కాకుండా మీరు డైరెక్ట్ ఏ అన్న హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళగలుగుతారా? లేదు కదా. సో ఈజీగా మనం ఈని ఎలిమినేట్ చేయగలుగుతున్నాం. ఓకేనా? సింపుల్ గా. సో ఇప్పుడు మనకు ఒకవేళ ఏం తెలియదు ఇంట్లో, ఒక ఈ మాత్రమే తెలుసు. ఈ ఎలిమినేట్ చేసినా కూడా ఈ 2 పాయింట్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఈ రెండిట్లో ఉంటుంది. ఎవరైతే ఈ 2 టైఅప్ అయిన వాళ్ళకు. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు మాత్రమే టైఅప్ అయిన వాళ్ళకి ఇది క్లారిటీ ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది. బట్ స్టిల్ ఇక్కడ టైఅప్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఇక్కడ ఆన్సర్ అనేది మనము క్లియర్ గా ఇక్కడ ఏ అని తెలిసిపోతుంది. క్లియరా? నెక్స్ట్. సో మనం పాలసీ గురించి చదువుకున్నప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి. Which of the following are considered as a ways of preventing and redressal the abuse of powers అని అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు? సో కింద కూడా తెలుగులో కూడా ఇచ్చారండి. ఇక్కడ సింపుల్ గా చూడండి. క్రింది వాటిలో ఏవి అధికార దుర్వినియోగాన్ని నివారించి దాని సమస్యల పరిష్కారానికి మార్గాలుగా పరిగణించబడతాయని అన్నారు. ఓకేనా? పరిగణించబడతాయని అన్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏవి అంటే మనకు ఎన్ని స్టేట్మెంట్స్? 4 స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వీటిలో ఏవి అధికార దుర్వినియోగాన్ని నివారిస్తాయి అని అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, వేస్ ఆఫ్ ప్రివెంటింగ్ అంటే నేను ఇక్కడ ఏమంటూ దాన్ని నివారించడం, లైక్ ఇక్కడ ఈ వర్డ్ కి మీనింగ్ లాగా వస్తుంది. తర్వాత రీడ్రెసింగ్ ద అబ్యూస్ ఆఫ్ ద పవర్స్ అని అన్నారు. అబ్యూస్ ఆఫ్ ద పవర్స్ అంటే ఏంది? వాళ్ళకి పవర్ ఉంది కదా, ఏది పడితే అది చేయడానికి ఉండదు కదా. ఆ పవర్స్ ని ఎవరైతే వాళ్ళు భంగం కలిగిస్తున్నారో అన్న సందర్భంలో ఇలా అని అడుగుతున్నారు. సో మరి చూద్దాం ఇక్కడ మెయిన్ గా ఫస్ట్ ఏమంటున్నారు? సో మరి వాళ్ళు ఏ విధంగా? సో చూడండి, సబ్జెక్టింగ్ పవర్ టు ద ట్రీట్ ఆఫ్ శాంక్షన్స్ అంటే వాళ్ళకి అధికారం ఉంది కానీ బెదిరించి తీసుకోవడము, లేదంటే ఆబ్లిగేటింగ్ ఇట్ టు బి ఎక్సర్సైజ్డ్ ఇన్ ట్రాన్స్పరెంట్ వేస్ అని అన్నారు. అంటే ఏంటి? అధికారాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి కట్టుదిట్ట చర్యలు చేయడము. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? థర్డ్ పాయింట్, ఫోర్సింగ్ ద పవర్ టు జస్టిఫై ఇట్స్ యాక్ట్ అంటే ఇక్కడ చూడండి, చర్యల సమర్థనకు అధికారాన్ని బలోపేతం చేయడము. ఓకే. ఇంకేమంటున్నా? అలోయింగ్ ద మీడియా ఇంటూ ద డెసిషన్స్ అండ్ పాలసీ మేకింగ్ మీటింగ్ అని అన్నాడు. పాలసీ మేకింగ్ అన్నాడు. ఒకవేళ నాకు ఈ ఆన్సర్ రాదు, ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఓకేనా? సో సింపుల్‌గా ఆలోచించండి. మనకి ఈ ఫోర్త్ పాయింట్ ఒక్కటి తెలిసింది మనందరికి చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఎక్కడైనా పవర్ డెసిషన్ మేకింగ్‌లో మీడియాని పిలిచి ఎవరైనా డెసిషన్ తీసుకుంటారా అండి? రాజకీయ నాయకులు గాని, మన ప్రభుత్వం గాని? లేదు గదా! ఒక డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు, ఒక ఇంపార్టెంట్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఒక బిల్లు పెడతాము. దాన్ని అమెండ్‌మెంట్, యాక్ట్స్ ఆ విధంగా చేసుకుంటాం గానీ, ఎవరి మీడియాని మనం ఇన్వైట్ చేయరు కదా! సో, మరిప్పుడు డి అనేది రాంగ్ అని మనకు క్లియర్‌గా తెలుసు. మరి డి రాంగ్ అయిపోతే ఇక్కడ 2 రాంగ్ అయిపోయింది. ఇంకా రెండిట్లోనే మన ఆన్సర్ ఉంటుంది. సో, ఇప్పుడు ఈ రెండిటిని మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలో రైట్ ఆన్సర్ అనేది చూసుకుందాం. సో, ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ డి రాంగ్ అని తెలుసు. ఇప్పుడు మనకి ఏం తెలియదు. ఇంకేం తెలియనప్పుడు సింపుల్‌గా గో త్రూ ఆల్. ఒకవేళ ఇంకా నాకు డౌట్ ఉంది అని అనుకున్న వాళ్ళు చూడండి ఇక్కడ. ఫోర్సింగ్ పవర్ టు ద జస్టిఫైడ్స్ యాక్ట్ అని అన్నారు. చర్యల సమర్థనకు అధికారాన్ని బలోపేతం చేయడము. సో, మరి ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు అనేది మనకి ఏం తెలవనప్పుడు మీరు జస్ట్ గో త్రూ ద 4 అండి. నాకు తెలుసు అనుకున్నప్పుడు మాత్రం మీరు ఇంకా థింక్ చేసి టైం వేస్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు తెలియదు అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. లేదు అంటే ఒకసారి మళ్ళీ రిపీట్‌గా చదవండి. ఇక్కడ చూడండి మళ్ళీ తెలుగులో కూడా చూడండి మీకు అర్థం కానప్పుడు. ఎందుకంటే మనకు తెలుగు మాతృభాష కదా! ఈ క్రింది వాటిలో ఏవి అధికార దుర్వినియోగాన్ని నివారించడానికి దాని సమస్యల పరిష్కారానికి మార్గాలుగా పరిగణించబడతాయి అన్నాడు. 1 అధికార ఆంక్షల బెదిరింపులకు లోబరచడము. తర్వాత అధికారాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి కట్టుదిట్ట చర్యలు తీసుకోవడము. తర్వాత చర్యల సమర్థనకు అధికారాన్ని బలోపేతం చేయడం. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఏదైనా తీసుకున్నప్పుడు కొన్నిసార్లు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఉంటుంది గదా! సో, మరి అలాంటప్పుడు ఏమైతుందంటే గవర్నమెంట్ డెసిషన్‌లో మనకి కొన్నిసార్లు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు మనకి గొడవలు కొన్ని అవుతూనే ఉంటాయి. మనం గూడా చూస్తాం. బిల్లు కానీ, కొన్ని అమెండ్‌మెంట్‌లు, యాక్ట్‌లు పాస్ అయినప్పుడు కొన్ని గొడవలు వస్తా ఉంటాయి. కానీ అందరికీ మంచి జరుగుతుందన్నప్పుడు గవర్నమెంట్ దాన్ని అది కొన్ని చర్యలు తీసుకొనైనా మూవ్ ఆన్ చేస్తది. ఓకేనా? సో, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. యాక్చువల్‌గా ఇది కొంచెం ఓల్డ్ స్కీమ్ ఇచ్చారు అప్పుడు మనకి. సో, చూసుకోవాలి. బట్ ఇది ఫేవరెట్ స్కీమ్ అన్నట్టు. ఎప్పుడు ఆల్ టైమ్ మనకి న్యూస్‌లో ఉంటూనే ఉంటుంది. పీఎం కుసుమ స్కీమ్. ఓకేనా? సో, ద పీఎం కుసుమ్ స్కీమ్ వాస్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2019 అని అన్నారు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ అన్నాడు. సింపుల్‌గా అంటే ఒక స్కీమ్ వచ్చినప్పుడు మనం ఏం చదువుకోవాలో చదివేటప్పుడు, స్కీమ్ చదివేటప్పుడు రిలేటెడ్ టు ద మినిస్టర్స్ కూడా చదువుకోండి. మీరు ఏదైతే స్కీమ్ చదువుతారో రిలేటెడ్ టు ద విచ్ మినిస్ట్రీ అనేది కూడా మనం చదువుకోవాలి. ఫస్ట్ పాయింట్ థీమ్ వచ్చేసి ఇక్కడ మనకి పాలసీ విత్ దేర్ మినిస్టర్స్ ఆల్సో చదువుకోవాలి. సో విచ్ మినిస్టర్ వస్తుందండి పిఎం కుసుమ్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా? సింపుల్. నెక్స్ట్ యాంటీ కరప్షన్. సో ఇది వచ్చేసి గవర్నెన్స్ పాలిటీ గవర్నెన్స్ కింద వస్తుంది. అంటే ఇక్కడ యాంటీ కరప్షన్ మెజర్స్ ఏం ఉంటాయని అడుగుతున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అని అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం అవినీతి నిరోధక చర్యలు అండ్ వీరి బాధ్యత ఏంటి అని అడుగుతున్నారు. సో మరి ఏంటో చూద్దాం. మనకు జనరల్గా యాంటీ కరప్షన్ అనగానే ఎవరు గుర్తొస్తారండి? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గుర్తొస్తుందా లేదా సివిసి? సో సివిసి నాకు తెలుసు, ఏ అనేది రైట్ ఆన్సర్ అని తెలుసు. సో డైరెక్ట్ డి ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ డివిజన్ ఏవిడి. సో ఇది నాకు తెలియదు అనుకుందాం, హోల్లో పెట్టుకుందాం. ఓకేనా? కానీ మీరు ఇది హోల్లో పెట్టినా కూడా మూడిట్లలో ఏ ఉంది అంటే బి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? సింపుల్గా ఆలోచించండి. నెక్స్ట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. సో ఇది చాలా 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 మందికి తెలుసు. సో సిబిఐ ఉంది అంటే సి అనేది ఇప్పుడు ఈ మూడిట్లో ఎన్లో ఉందో చూసుకుంటే మీరు ఆన్సర్ ఫైండ్ చేసి ఇంట్లో సి లేదు, ఇంట్లో సి లేదు. సో ఇంట్లో సి ఒక దానిలోనే ఉంది రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్ కదా? సో నెక్స్ట్ తీసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ బిల్స్ అండ్ అమెండ్మెంట్స్ పాస్డ్ బై ద పార్లమెంట్ 2022లో పాస్ చేసిన పార్లమెంట్ ఆయన ఒక బిల్స్ ఏమంటున్నాడు, వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ మినిస్ట్రీస్ గురించి అడుగుతున్నారు. ఇందాక చూసుకున్నాం కదా. సో మనకి పాలసీ గురించి చదివినప్పుడు కూడా మినిస్ట్రీస్ ఇంపార్టెంటే, అండ్ బిల్స్ అమెండ్మెంట్ గురించి చదివినప్పుడు కూడా మినిస్ట్రీస్ గురించి అడుగుతున్నారు. చూడండి, ద ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ ఆఫ్ 2020 అని అన్నారు. సో మరి ఇక్కడ సేఫ్టీ అండ్ హెల్త్ వర్కింగ్ అని అన్నారు. సో మరి ఏ మినిస్ట్రీ వస్తుంది సేఫ్టీ అన్నప్పుడు? కొంచెం ఆలోచిస్తాం. సేఫ్టీ అన్నప్పుడు ఏ మినిస్ట్రీ వస్తుందండి? జనరల్గా మనకి హెల్త్ వస్తుంది కదా. సో చూద్దాం. ఇగో చూడండి ఇక్కడ మనకి A to B4 అని అన్నాడు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది మన జనరల్గా ఎట్లా ఆలోచిస్తాం, ఇప్పుడు నేను ఆలోచించినట్టుగా హెల్త్ అనగానే హెల్త్ మినిస్టర్ అనుకుంటాం కదా. మరి ఇక్కడ దేని గురించి? ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ అంటే ఏమి వస్తుందండి? లేబర్ ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ అంటే వర్క్ చేసుకోవడం కదా. సో వర్క్ అంటే దేని కింద వస్తుంది? లేబర్ కింద వస్తుందా రాదా? సో ఇది ఒక పాయింట్ మనం ఐడెంటిఫై చేసుకున్నా కూడా ఈ ఆన్సర్ దీనిని తెలుసుకోవచ్చు. క్లియర్ కదా? మనకి ఏ అనేది 2 తెలిసింది. ఇప్పుడు ఏ అనేది 2 తెలిస్తే డైరెక్ట్ మూడింటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ నాకు ఏ అనేది 2 తెలియదు. సో నెక్స్ట్ చూద్దాం. మరి బి నేషనల్ కమిషన్ ఫర్ ద అలైన్డ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ బిల్స్ అన్నాడు.
మరి ఇక్కడ చూడండి అలైన్డ్ హెల్త్ కేర్ అన్నాడు, ఇక్కడ క్లియర్గా హెల్త్ కేర్ అన్నాడు, ఇక్కడ హెల్త్ అండ్ ఫ్యామిలీ ఉంది కదా. సో బి అనేది 4 చూద్దాం. సో బి అనేది 4 కూడా ఇందులోనే ఉంది. ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఒక్కటి తెలిసినా కూడా మీరు ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్, ద రివర్ సిటీస్ అలయన్స్డ్ ఆర్సిఏ అన్నారు. సో రివర్ సిటీ అలయన్సెస్ ఇది వచ్చేసి నేషనల్ అఫైర్స్ లో వచ్చిందండి మనకి, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇట్స్ లాంచ్డ్ బై ద February 2022, ఎయిమ్ టు ప్రొవైడ్ ద మెంబర్ ఆఫ్ సిటీస్ ఏ ప్లాట్ఫామ్ టు డిస్కస్ ద ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ అండ్ వైటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సస్టైనబుల్ మేనేజ్మెంట్ అండ్ అర్బన్ రివర్స్ అని అన్నారు. సో తెలుగు మీడియం వాళ్ళు కొంచెం ఇది పెద్దగా ఉంది కాబట్టి మళ్ళీ చూడండి, ఇక్కడ రివర్ సిటీస్ అలైన్డ్ ఆర్సిఏ అనేది ఫిబ్రవరి 2022లో ప్రారంభించిందని చెప్తున్నారు. ఇది పట్టణ మరియు నదుల స్థిరమైన నిర్వహణకు సంబంధించి కీలక అంశాలను చర్చించి సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి సభ్య నగరాలకు ఒక వేదికను అందించడం దీని యొక్క ముఖ్య లక్షణం అని అంటున్నారు. అంటే ఏంది, మనకి ఏదైనా మన సమాచారం ఇవ్వాలన్నా మనం తెలుసుకోవాలన్నా కూడా ఇది ఒక వేదికగా పనిచేస్తుంది అని అంటున్నారు. మరి దీనిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆర్ ద పార్ట్, మరి ఇందులో ఏ సిటీస్ పార్ట్స్ అని అంటున్నారు. జనరల్ గా ఇది చాలా సింపుల్ గా ఆలోచించాల్సిన క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, ఓకే. సో ఇక్కడ ఫస్ట్ చూడండి అయోధ్య అన్నారు, తర్వాత ఢిల్లీ, హైదరాబాద్ అండ్ రిషికేష్ అండ్ ఉదయ్పూర్ అన్నారు. సో మన హైదరాబాద్ అనేది ఫస్ట్ అందులో ఉందా లేదా మనకు తెలియాలి. హైదరాబాద్ అనేది మరి ఇక్కడ రివర్ సిటీ అలవెన్సెస్ లో వస్తుందా రాదా అనేది మనకు తెలుసుకో. ఒకవేళ నాకు తెలుసు ఉంది అనుకుందాం. సో సి ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక సి ఉంది, ఇక్కడ ఒక సి ఉంది, ఇక్కడ ఒక సి ఉంది. ఈ రెండు ఎలిమినేట్ అయిపోతుంది. సారీ, ఇక్కడ కూడా సి ఉంది. ఈ మూడు ఉంటాయి, ఇది ఒకటి ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మరి నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి హైదరాబాద్ అసలు రివర్సే టచ్ గా ఏముందండి, ఢిల్లీ ఉంది కదా. సో మరి ఢిల్లీని ఎలిమినేట్ చేద్దాం. ఢిల్లీ ఎంత ఉందండి, బి ఉంది. సో బి ఎలిమినేట్ చేసి పోయింది, ఇది కూడా పోయింది అండ్ ఇది కూడా పోయింది, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. క్లియరా. సో అట్లా చూసుకోవాలి మనం, అర్థమవుతుందా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్ ఆర్ ద కన్సిడర్డ్ యాజ్ ద సోషల్ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్స్. సోషల్ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్స్ అంటే ఏమిటి ఇక్కడ చూస్తున్నా. సో ఇప్పుడు మరి తెలుగు మీడియం వాళ్ళకి వస్తే సామాజిక జవాబుదార తన చొరవలను పరిగణించండి అని అన్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, సోషల్ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్స్ గురించి అడుగుతున్నారు. అంటే ఇది పాలిటీ అండ్ గవర్నెన్స్ లో వస్తుంది మనకి. మరి దీని గురించి నాకు అసలు ఏం తెలియదు, మరి ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ చూడండి, సోషల్ అకౌంటబిలిటీ అని అన్నారు. సోషల్ అకౌంటబిలిటీలో సెంట్రలైజ్డ్ బ్యూరోక్రటిక్ ప్లానింగ్ అండ్ పాలసీ ఇన్ఫర్మేషన్ అని అంటున్నారు. మరి ఇది ఉన్నదా లేదా మనకు తెలియదు. మనకు బాగా తెలిసింది ఏంటి, సిటిజన్స్ చార్టర్ ఉంది మనకు తెలుసు కదా. సో బి అనేది ఎక్కడెక్కడ ఉందో చూసుకుందాం. సో బి అన్నిట్లలో ఉంది, సో ఎలిమినేట్ చేయలేము. అంటే బి అనేది రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కమ్యూనిటీ స్కోర్ కార్డ్స్ అన్నాం. మరి కమ్యూనిటీ స్కోర్స్ కార్డ్ అంటే మనకు తెలియదు. సో నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ పార్టిసిపేటరీ ఎక్స్పెండిచర్ ట్రాకింగ్ అన్నారు. సో మరి పార్టిసిపేటరీ ఎక్స్పెండిచర్ ట్రాకింగ్ అనేది ఏ విధంగా అంటే భాగస్వామ్య వ్యయ పర్యవేక్షణ అని అన్నారు. సో ఇప్పుడు మనము కేంద్రీకృత అధికారిక పరిపాలన అనేది మనకు తెలుసు తెలియదు, ఇది ఒకటి మనకు క్వశ్చన్ మార్క్ లో ఉంది. ఇంకా ఈ చార్టర్ యాక్ట్ అనేది కన్ఫర్మ్ గా తెలుసు. తర్వాత కమ్యూనిటీ స్కోర్ కార్డ్స్ అనేది ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే సోషల్ అకౌంటబిలిటీ కదా, సోషల్ అకౌంటబిలిటీ అన్నప్పుడు ఇక్కడ కమ్యూనిటీ ఇంక్లూడ్ అవుతుందా అవ్వదా, అవుతుంది. సో మరి కమ్యూనిటీ ఇంక్లూడ్ అవుతుంది అన్నప్పుడు మన ఆప్షన్ లో సి ఉంటుందా ఉండదా, ఉంటుంది. మరి సి ఉన్న ఆప్షన్స్ ఏది, సి ఉన్న ఆప్షన్ తీసుకుంటే మనం ఇది ఒకటి ఎలిమినేట్ చేసుకోగలుగుతాం. ఈ మూడు కూడా ఉన్నాయి, ఓకేనా. మరి నెక్స్ట్ వచ్చేసి డి, పార్టిసిపేటరీ ఎక్స్పెండిచర్ ట్రాకింగ్ అన్నాడు. అంటే భాగస్వామ్య వ్యయ పర్యవేక్షణ. సో మరి ఇప్పుడు మనకు అకౌంటబిలిటీ ఉండాలన్నప్పుడు మనకి ఖచ్చితంగా అది ఎక్స్పెండిచర్ ట్రాకింగ్ అనేది ఉండాలా లేదా. సో ట్రాకింగ్ ఉండాలి కాబట్టి డి కూడా రైట్ ఆన్సర్. అంటే మనకి బి రైట్ ఆన్సర్ అని తెలుసు, సి తెలుసు, డి తెలుసు. ఇప్పుడు ఒక ఏ ఒక్కటే మనకు తెలియదు, ఓకేనా. సో మనకు తెలిసిన ప్రకారం ఇది రైట్ అండి, ఇది నిజంగానే రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు చాలా మంది 3 రైట్ అయినా కదా, 4th కూడా మేబీ అన్ని కలిపి పెట్టేసిద్దాం అని కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, ఏబిసిడి తీసుకున్నప్పుడు ఇది ఒకటి మాత్రం ఉంది, ఇప్పుడు ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది కదా. కానీ ఇప్పుడు ఈ రెండిట్లలో ఆన్సర్ చూసుకోవాలి మనం. ఇక్కడ కొంచెం ఆలోచించండి, సెంట్రలైజ్డ్ బ్యూరోక్రటిక్ ప్లానింగ్ అని అన్నాడు, కేంద్రీకృత అధికారిక ప్రణాళిక అండ్ విధాన సూత్రీకరణ అన్నాడు. సో సోషల్ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్ లో ఈ బ్యూరోక్రటిక్ అనేది ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది అనే దాన్ని కొంచెం ఆలోచించుకుంటే మనము ఇక్కడ, ఎందుకంటే ఇది అకౌంటబిలిటీలో పాలసీ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో కొంచెం ఆలోచిస్తే ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విల్ కంటిన్యూ దిస్. నేను మళ్ళీ ఈవినింగ్ మీకు ఇంకొక 10 క్వశ్చన్స్ అండ్ ఈవినింగ్ ఈరోజు 100 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ ఒకటే రోజులో కంప్లీట్ చేయాలని నాకు కూడా ఉంది, కానీ నాకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల చేయలేకపోతున్నాను. సో ఈరోజు ఆల్మోస్ట్గా 100 క్వశ్చన్ కంప్లీట్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.